అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. కర్ణాటక ధర్మస్థల కేసు రాను రాను ఇంకా సంచలనంగా మారుతుంది. ఎందుకంటే పారిశుద్ధ కార్మికుడు చెప్పిన విధంగా ఆ ప్లేసుల్లో తవ్వుతుంటే అక్కడ శిథిలాలు అయితే కనిపిస్తుంది. ఇప్పుడు 6వ ప్లేస్ లో కూడా ఒక శిథిలం కనిపించింది. అది కేవలం 13 సంవత్సరాల ఆడపిల్లది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మరొక క్వశ్చన్ ఏంటంటే మేడం, ఎందుకని ఎవరు అంటే బాధితులు తల్లిదండ్రులు కానీ చుట్టాలు కానీ ఎవరు ఇంతవరకు ఈ కేసు ఇంత సంచలనంగా మారుతున్నా ఎవరు బయటకు ఎందుకు రావట్లేదు? అదే అర్థం కాని పరిస్థితి అండి. ఎందుకంటే మనం డిస్కస్ చేసుకున్న విధి విధానంలో నేత్రా నది ఒడ్డున అంటే ఆ నది ఒడ్డున తొందరగా ఏదైతే ఎముకలు ఇవన్నీ పూడ్చిపెట్టినా లేకపోతే ఇంకోటి తొందరగా డీకంపోజ్ అయిపోతాయి. అసలు తల్లిదండ్రులు ఎందుకు రావట్లేదు అంటే అసలు అంటే ఇప్పుడు ఇతను ఎవరు ఈ పారిశుద్ధ కార్మికుడు చెప్తుంది నేను పూడ్చిపెట్టినాననే చెప్పాడు. రేప్ జరిగిందా, రేప్ జరగలేదా, ఏదో చాలా చెప్తున్నాడు. ఎంతో మందిని రేప్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు అని. నేను ఒకటే అడుగుతున్నాను, అతనికి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయించిన తర్వాత ఈ ఈ తవ్వకాలు అనేవి బయటకు తీస్తున్నారా లేదా అనేది నాకు తెలియట్లా. ఎందుకంటే సర్వసాధారణంగా మన ప్రాచీన సిద్ధాంతం ప్రకారం ఏదైతే ఆ అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం అంటూ ఒక అద్భుతమైన వేద మంత్రాలు ఉంటాయి. వాటి ప్రకారం అకాల మృత్యుహరణం అంటే ఒక చిన్న వయసులో అనుకోకుండా చనిపోయిన వాళ్ళు ఏదన్నా అంటే ఆ మృత్యు అనేది మనకి రాకూడదు అనేది మనం నిత్యం దండం పెట్టుకుంటాం. సో చిన్న వయసులో చనిపోయిన వారికి, కన్నెపిల్లలుగా చనిపోయిన వారిని ఏదైతే శివాధీనంలో ఆ అంటే అక్కడ పూడ్చిపెట్టిన, అక్కడ కాల్ చేసిన వాళ్ళకి ముక్తి మోక్షం దొరుకుతుందని, మరుజన్మలో ఇలాంటి కర్మ అనుభవించకుండా పోతారంటూ సో కొన్ని ఏదో నానుడి ఉంటదండి. సో అట్లా దరిదాపుల్లో ఉండేటటువంటి పరిసర ప్రాంతాల్లో పసిపిల్లలు సైకిల్ యాక్సిడెంట్ లో లేకపోతే ఆ నీళ్ళలో బావిలో పడి చనిపోవడము లేకపోతే ఇంకోటి ఇలా జరిగిన వాళ్ళని కూడా తీసుకొచ్చి అలా పూడ్చి పెడతారు అనే ఒక సిద్ధాంతం అయితే ఉండేదండి. ఎందుకంటే మన కాశీలో హరిశ్చంద్ర గారి దగ్గర ఎలా తగల పెడతారో సో మిగతా చోట్ల కూడా అలాంటి అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే ఒకవేళ నిజంగా రేప్ చేసి చంపేసిన వాడు తీసుకొచ్చి అక్కడే పూడ్చిపెట్టే అవకాశాలు ఏమి ఉండవు. ఒకవేళ నిజంగా ధర్మస్థలి పరిసర ప్రాంతాల్లో ట్రస్టీ వాళ్ళే ఇలాగ ఆడబిడ్డల్ని 13 ఏళ్ల బిడ్డల్ని కన్నె బిడ్డల్ని రేప్ చేస్తే వాళ్ళు అక్కడే ఎందుకు పడేస్తారు? ఎక్కడో తీసుకొచ్చి కొండలలోంచి కారులో పెట్టి కార్ యాక్సిడెంట్లను అట్లా సృష్టిస్తారండి. ఎందుకంటే తప్పు చేసే వాడికి ఆ తప్పులోంచి ఎలా తప్పించుకోవాలో ముందే తెలుసుకుని తప్పు చేస్తాడు. అల్లటప్ప వాళ్ళు చేయరు. దాంట్లో చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే డెడ్ బాడీలు ఇవన్నీ తవ్వకాలు ఇవన్నీ ఒక ధర్మస్థలి ఒక ఆ గుడికి సంబంధించిన స్థల పురాణం మీద దెబ్బతీస్తాయండి. ఎందుకంటే సాక్షాత్ శ్రీ మంజునాథ్ అనేటువంటి స్వయంభు, అదే రకంగా మొండెం ఆకారంలో ఉండేటటువంటి మంజునాథుని అది ఆలయ స్థల పురాణం, అదే రకంగా అమ్మవారి అవతారం, లేకపోతే వారిద్దరూ సాక్షాత్గా అక్కడ నివసించినటువంటి దృశ్యాలు, అక్కడ గంధపు చెక్కలతో సంబంధించి చుట్టూ పరిసర ప్రాంతాల గుడి స్థల పురాణం ఉంటుందండి. 2 కిలోమీటర్ల లెక్క వరకు ఆ గుడికి సంబంధించిన చెక్కలు ఏదైతే వాడినారో వాటికి సంబంధించిన మంచి ఒక అద్భుతమైన సువాసన ఉంటుంది. అక్కడ ప్రసాదం కూడా చాలా స్పెషల్ అండి. ఫ్రీక్వెంట్ గా అందరూ కర్ణాటకకు సంబంధించిన భక్తులందరూ అక్కడ ఉంటారు. అది ఊరికి చాలా దూరంగా వెలుపలగా ఉంటుంది. సో ఇక్కడ తవ్వే కొద్దీ వస్తున్న శవాల్ని ఎవరో రేప్ చేసి ఇక్కడే ఇలా చేసేసినారు అంటే అది కొంత నమ్మదగినటువంటి పరిస్థితి అయితే లేదండి. కానీ ఎనీవే నిజంగా అలా చేసి ఉంటే దానికి కారణమైన వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, ఏ అండదండ ఉన్నా, ఒకవేళ ప్రభుత్వంలో వెసులుబాటు ఉండి బెయిల్ వస్తుందేమో గానీ శ్రీ మంజునాథుడు ఎప్పుడు క్షమించడు. చాలా కఠినంగా ఉండే వ్యక్తి శివుడు, చాలా తేలిగ్గా వరాలు ఇచ్చే వ్యక్తి కూడా శివుడే అంటారు. సో అటువంటి పరిస్థితుల్లో నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఏదైతే 13 ఏళ్ల పాప అన్నారో ఆ అమ్మాయి ఎముకని పట్టి ఆ వయసును నిర్ధారిస్తారండి. దానికి సంబంధించిన ఒక అద్భుతమైన టెస్ట్ ఉంటది. సో ఆ ఎముక ఏదైతే ఉందో అంటే తల, పుర్రె, ఎముకలు, కాళ్ళు ఇలా కొన్ని అవయవాలు దొరుకుతూ ఉంటాయి. అప్పుడు అక్కడ రేప్ జరిగింది అని ఆ ఎముకల్ని తీస్తే ఎలా తెలుస్తుంది? దానికి ఏమన్నా సపరేట్ టెస్ట్ ఏమన్నా ఉంటుందా? ఇవన్నీ కూడా చూస్తారండి. ఇవన్నీ కూడా చూస్తారు. చూసి ఆ అమ్మాయిని రేప్ చేసి చంపి పూడ్చిపెట్టేసినారు అంటే అది చాలా అటవీ ప్రాంతం అన్నమాట. అటవీ ప్రాంతం, అక్కడ కొండవాగులు ఉంటాయి. తర్వాత అది ఊరు కూడా చాలా అవుట్స్కట్ అన్నమాట. చాలా మంది మనం గమనిస్తే ఓపెన్ గా మనం మాట్లాడుకుంటే చాలా మంది లవర్స్ అజ్ఞాతంగా ఉండే ప్లేసులకు వెళ్తుంటారు. చాలా మంది పార్కులకు వెళ్ళడం మానేసినారండి. అంటే పార్కుల్లో సరదాగా కాసేపు కూర్చొని మాట్లాడి ఎవరి సోపల వాళ్ళు వెళ్ళిపోయేటటువంటి ప్రేమలు
ఒక 10-15 సంవత్సరాల క్రితం ఉండేదండి. ఒక లుంబిని పార్కు, ఒక రాజీవ్ గాంధీ పార్కు అట్లా ఉండేవి. కానీ ఇప్పుడు కొండ చర్యల దగ్గరికి, లేకపోతే సముద్ర శివార్ల దగ్గరికి, లేకపోతే ఎక్కడో అజ్ఞాతంగా ఉండే అటవీ ప్రాంతాల దగ్గరికి అలా వెళ్లి వాళ్ళు తప్పు చేయడం, లేకపోతే ఆ తప్పుని ఆ అమ్మాయి అక్కడ యాక్సెప్ట్ చేయకపోతే అక్కడ జరిగేటటువంటి ఘటనలలో ఆ అమ్మాయిని చంపడం, అక్కడ ఆ అమ్మాయిని పూడ్చిపెట్టడం, ఒకడు కాక నలుగురు వచ్చి రేప్ చేయడం. ఇది చాలా దారుణం అయిపోయినాయండి. నిజంగా 2023లో కూడా ఒక కేసు అలాగే క్లోజ్ చేసినారు. సిఐడి, సిబి వాళ్ళు మేము చేయలేము, టైం వేస్ట్, మాకు మనీ వేస్ట్ అన్నట్టుగా. సో అది కూడా ఆ ధర్మస్థలి పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటనలు. సో ఇవన్నీ నగర శివార్లు అయిపోయేటప్పటికి ఏదో అవుట్‌స్కర్ట్స్ చూడడానికి తీసుకొచ్చి అక్కడ జరుగుతున్న ఘటనలు. అందుకే ఆడపిల్లలు ఒంటరిగా ఎక్కువ దూరాలు ట్రావెల్ చేయకండి. ఎవరిని నమ్మి వెళ్ళకండి. ఏది జరిగినా ఒకవేళ గుడి మీద మీరు నిందేసేస్తారేమో. ధర్మస్థలంలోనే ఇదంతా జరుగుతుంది. ధర్మస్థల ట్రస్టీ వాళ్ళే చేసేస్తున్నారు. ఒకవేళ ఒకవేళ కొన్ని అజ్ఞాత శక్తులు, కొన్ని క్షుద్ర శక్తులు రావాలంటే పసిపిల్లల్ని బలివ్వాలి. అది కూడా చంపేసి ఇక్కడే పూడ్చిపెట్టాలి. అప్పుడు శక్తులొస్తాయి అనేటటువంటి క్షుద్ర పూజలు కూడా ఉంటుంటాయి. అలాంటివి కూడా ఉండే అవకాశాలు ఉండొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి దీని మీద పూర్తి విచారణ అయితే సమగ్ర విచారణ జరగాలి. దీనివల్ల దీనివల్ల దేవాలయ స్థల పురాణానికి ఎక్కడ మచ్చ రాదు. మచ్చ రాకూడదు. రానివ్వకూడదు. సో అదే రకంగా గుడి ట్రస్టీ వాళ్ళు తప్పు చేస్తే తన్ని తగలేయండి. ఎందుకంటే దేవుడి దగ్గరుండి ఆ దేవుడి దేవుడి ధ్యానంలో ఉండాల్సిన వారు ఈ రోజు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఆడబిడ్డల చావుకు కారణం అయితే మాత్రం ఏ మాత్రం ఉపేక్షించేది లేదు. చట్టరీత్యా తక్షణ చర్యలు జరగాలి. వారికి ఏ రాజకీయ పార్టీలు అండదండగా నిలబడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ప్రజలు ఉమ్మేస్తారు. అవును. ఇంత నరరూప రాక్షకుల్ని, ఇంతమంది ఆడబిడ్డల్ని బలికొన్న వాడిని ఒక పార్టీ సపోర్ట్ చేస్తుందన్నా, కొంతమంది వ్యక్తులు సపోర్ట్ చేస్తున్నారన్న అది ఏమాత్రం ఉపేక్షించేది లేదండి. 100% ఒకవేళ గుడికి సంబంధించిన ట్రస్ట్ వాళ్ళు ఎవరన్నా ఇలా చేస్తే వారిని కూడా శిక్షించాలి. అదే రకంగా స్థల పురాణాన్ని లేకపోతే అవమానపరచాలని చూస్తున్నా సరే వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. డిపార్ట్మెంట్ వారు పూర్తి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి చనిపోయిన బిడ్డలు ఒకవేళ అత్యాచారం గడించకుండా చనిపోతే కొంత లెక్క క్షుద్ర పూజలైనా అనుకోవాలి. కొంత లెక్క చనిపోయిన వారిని తీసుకొచ్చి ఇక్కడ పూడ్చిపెడితే ఏదో పుణ్యం పురుషార్థం వచ్చిద్ది. వచ్చే జన్మైనా ఏ కర్మ లేకుండా ఉంటుంది. మంచి మంచి అంటే మంచి మోక్షం దొరుకుతుంది అనేటటువంటి నానుడి స్థల పురాణం ఏమన్నా ఉండొచ్చండి. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ అటవీ ప్రాంతాలు చూస్తుంటే అంతా మారుమూల ఏరియాలు. అక్కడ చంపేసి పూడ్చిపెట్టడం ఇవంతా కూడా నిజంగా అమానుషంగా ఉంది. సో పిల్లల్ని పిక్నిక్‌లకి పంపించేటప్పుడు, ఆడబిడ్డల్ని ఒంటరిగా ఎక్కువ దూరం పంపించేటప్పుడు, ఔట్‌స్కర్ట్స్ లో ఉండే టెంపుల్స్ దగ్గరికి ఎప్పుడు అలా పంపించకండి. ఎందుకంటే అక్కడ రౌడీ మూకలు, తాగుబోతులు, గంజాయి సేవించిన వారు, డ్రగ్స్ సేవించిన వారు ఉంటారు. వారు ఒక ఉన్మాద దృక్పథంతో అరాచకంగా రేప్ చేసి చంపేస్తున్నారు. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి బాధ్యత. ఏమైనా గానీ నిఘా వ్యవస్థలు, నిఘా సంస్థలు ఎక్కడికెక్కడైనా అతను చెప్పిన దగ్గర అంతా తవ్వుతుంటే ప్రతి డెడ్ బాడీ వస్తుంటే కొద్దో గొప్ప అతనికి సమాచారం తెలుసు అని మనం భావించాలి. కానీ ఆ తెలిసిన సమాచారం చనిపోయిన వారిని పూడ్చిపెడుతున్నారా? చంపే పూడ్చిపెడుతున్నారా? అత్యాచారాలు చేసి పూడ్చిపెడుతున్నారా? క్షుద్ర పూజలకి పూడ్చిపెడుతున్నారా? అనేది ఇతని ఒక్కడి వల్లే సాధ్యం కాదు. అంటే ఒక బాడీని నెత్తినేసుకొని తీసుకొనొచ్చి తవ్వేసి పూడ్చిపెట్టడం సినిమాల్లో చూస్తారు గానీ యథార్థంలో జరగదండి. ఇతను ఒక మున్సిపల్ వర్కర్. ఇతనితో పాటు ఒక 5, 6 ఒక 10 మంది కలిసి ఈ పనులు చేస్తూ ఉండుండాలి. ఇతనితో పాటు పనిచేసిన వాళ్ళని కూడా పట్టుకోండి. వాళ్ళని కూడా తీసుకురండి. ఇతను నిజం చెప్తున్నాడా? అబద్ధం చెప్తున్నాడా? ఏ కారణంగా అక్కడ మానేసి వెళ్ళిపోయాడు? ఏ ఉద్దేశంతో ఈ రోజు డిగ్రేడ్ చేస్తున్నాడా? లేకపోతే యథార్థం చెప్తున్నాడా? నిజంగా మాతో అలా చేపిచ్చారని చెప్తారా? ఇవన్నీ మాట్లాడే ప్రతి ఒక్కరిని నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలండి. వారంతట వారికి అంటే చట్టం ఒకటుంది కాబట్టి మనం బలవంతంగా చేయడానికి లేదు కాబట్టి వారు చెప్తుంది నిజమే అయితే ఒప్పుకోవాలి. Yes. ఒప్పుకొని నార్కో అనాలిసిస్ ఒప్పుకుంటే అప్పుడు నిజం యథార్థం అని నమ్ముతాం. అదే రకంగా ఆ టైంలో అతనితో పనిచేసిన వారిని కూడా తీసుకురావాలి. వారి దగ్గర నుంచి చాలా సమాచారం వస్తుంది. ఆ టైంలో ఉండే ట్రస్టీ వాళ్ళు ఎవరైతారంటే 1998 నుంచి 2014లో మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అధికారులు గాని, అక్కడ పనిచేసిన వారు కానీ, అక్కడ పనిచేసిన ఈవోలు గాని, గుడి ట్రస్ట్ వాళ్ళు కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి ప్రతి ఒక్కరు వెలుగులోకి రావాలి. దీని మీద సమగ్ర విచారణ జరగాల్సిందే. రైట్. థ్యాంక్ యూ మేడం. నమస్తే.